హాయ్ అండి. గోకరకాయ మష్రూమ్స్ కర్రీ చేసుకుందాము. మష్రూమ్స్ ఒకటే ప్యాకెట్ ఉండడంతో నేను దీంట్లో కలిపి చేసాను. ఎక్కువగా మష్రూమ్స్ ఉంటే సపరేట్ వండేదాన్ని. ఇక టైం కూడా సరిపోవట్లేదని దీంట్లో వేసి వండినే చాలా టేస్ట్గా ఉంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. కుక్కర్లో గోకరకాయ ముక్కలు వేసి కొద్దిగా వాటర్ పోసి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చీలు, ఎల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ధనియాలు, ఒక రౌండ్ తిరిగిన తర్వాత 3-4 టమాటాలు, కొద్దిగా వాటర్ పోసి మరీ మెత్తగా కాకుండా మనకి తురుము ఎట్లా ఉంటుంది అలా తురిమినట్టు పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర చిటపట అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఈ రుబ్బుకున్న మసాలా అంతా వేసేసి కొద్దిగా వాటర్ మిక్సీ జారి కడిగేసాను. కాసేపు మూత పెట్టి ఉడికించుకుంటే త్వరగా అయిపోతుందండి. ఎందుకంటే మనం గోకరకాయ ఉడికించిందే కదా, అందుకనే త్వరగా అయిపోతుంది. మూత పెట్టి కాసేపు ఉడికిన తర్వాత రాళ్ళుప్పు, మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి, పచ్చిమిర్చిలు 2 వేసాను కాబట్టి నేను కొద్ది కారం పొడి వేసుకున్నాను. మష్రూమ్స్ కడిగి పెట్టి ఒక్క మష్రూము 2 భాగాలుగా వేసుకోండి, పెద్దగా బాగుంటుంది. నేను 4 భాగాలు చేయడంతో కర్రీస్లో కనిపించలేదు, కానీ టేస్ట్ చాలా బాగుంది. మష్రూమ్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి కాసేపు ఉడికిన తర్వాత మనం గోకరకాయ మొత్తం వేసేసుకోవాలి. వాటర్తో సహా వేసేసుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాలు అలాగే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి గ్రేవీ అనేది చక్కగా గోకరకాయకి మష్రూమ్స్కి పట్టి చాలా బాగుంటుంది. మా పెరట్లోనివ్వండి, ఈ పెరట్లో చిక్కుడుకాయలు తెంచడానికి అయితే గంట టైం పట్టిందండి. వంకాయలు, చిక్కుడుకాయలు ఇక రోజు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చడే వండి విరక్తి పుట్టింది. ఇంక నేను వండకూడదు అనుకున్నాను. అందుకనే ఇవి నిన్న ఒకరికి ఇచ్చాను, ఈరోజు ఒకరికి ఇచ్చేసాను. ఇక రోజు ఒక్కొక్కరికి పంపించేద్దామని గోకరకాయ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి దించేయడమేనండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అదిరిపోయింది. ఇంకా 2 వండే కంటే ఇలా ఒక్కటి వండుకుంటే టేస్ట్ చాలా బాగుంది. మష్రూమ్స్ గోకరకాయ కర్రీ అదిరిపోయింది. ఈరోజైతే 1 పోదు 2 పోదండి. చూశారు కదా, రాగి జావ అయితే నిత్యం ఉండాలి మా ఇంట్లో. కాలంతో పని లేకుండా రాగి జావ, ఓట్స్, ఇడ్లీ ఈ వీడియో పెట్టాను. నచ్చితే ట్రై చేయండి.